Actually, this is mill-made. This is handmade. Mill and made hand. You can find out different. ఎలా చేస్తారు మీకు తెలుసునా డిజైన్ పేపర్ ఎలా తయారు చేస్తారంటే కాటన్ తీసుకొని కాటన్ అంటే మనకి పత్తి ఉంటుంది కదా అది డైరెక్ట్గా తీసుకోవాలి బనీన్స్ తయారు చేస్తారు కాటన్ బనీన్స్ తయారు చేస్తే వేస్ట్ పీసెస్ ఉంటాయి టైలర్ దగ్గర వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా సేమ్ అదే విధంగా మిల్లో కూడా కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని తీసుకొచ్చి 2-3 days వాటర్లో పెట్టి బాగా థింక్ చేయాలి గట్టిగా నానిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారు అది ఫైన్గా పల్ప్ తయారవుతుంది ఆ పల్ప్ని ఏం చేస్తారంటే వాటర్లో వేసినప్పుడు ఏమవుతుంది మిక్సీ మొత్తం కింద జల్లెడ ఉంటుంది మొత్తం టబ్లో వేసి మొత్తం మిక్సీ వేస్తారు ఆ టబ్ని ఏం చేస్తారంటే ఇలా పైకి వేస్తారంటే కిందనే ప్రెస్ చేయగానే జల్లెడ ఉంటుంది కదా మెస్ ఇలా పైకి వచ్చేస్తుంది వాటర్ అంతా దిగిపోద్ది ఈ మిక్స్ చేసిన పల్పు ఒక లేయర్ ఇలా ఫామ్ అయిపోతుంది దాన్ని తీసుకొచ్చి ఫ్రై చేసేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఇలా తీయగానే పేపర్ ఉదాహరణ మీకు ఎప్పుడైనా చెరువు దగ్గర వాటర్ మీద నాచు పడుతుంది దాన్ని తీసి పక్కన వేస్తే డ్రై అయిపోయిన తర్వాత ఎలాగొస్తుంది సేమ్ అదే ప్రాసెస్లో పేపర్ వచ్చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తుంటే రోలర్స్ ఉంటాయి 2 రోలర్స్ ఇదంతా టచ్ అయ్యి రోల్ అవుతుంది దాన్ని చేస్తాం దాన్ని మధ్యలో పంపించినట్టు ఏమవుతుంది సాఫ్ట్గా తయారవుతుంది దీనికి ఏం చేసి చేస్తే ఇక్కడ ఒక డిజైన్ కనపడుతుంది అదే స్పేస్ అంటే ఈ డిజైన్ కాదు లోపల ఇంకోటి చెక్స్ లా ఉంది ఆ డిజైన్ రావడానికి ఏం చేస్తారంటే మనకి బ్యాంబూ మ్యాట్స్ ఉంటాయి కదా చాపు వెదురు చాపు ఆ వెదురు చాపుని పైన పెట్టి మిషన్లో పంపిస్తారు ఇప్పుడు ఆ డిజైన్ ఏమి దీని మీద ప్రెస్ అవ్వడం ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది అయిన తర్వాత ఏం చేస్తారంటే ముందు దానికంటే ముందు కలరింగ్ చేసేస్తారు ఈ డ్రెస్సింగ్ కంటే ముందు కలరింగ్ చేస్తారు అది ఎలా అంటే స్టార్చ్ పౌడర్ అని దొరుకుతుంది స్టార్చ్ పౌడర్ అంటే ఒక దుప్పలతో తయారు చేస్తామంటే యాక్చువల్గా మనకి బట్టలు కాటన్ బట్టలు వాష్ అయిన తర్వాత గంజి పెడతాం ఇంటి దగ్గర అయితే మనం వంట చేసిన గంజి తీసి దాంట్లో ముందు తీస్తాం అంటే స్టిఫ్గా ఉండదు కానీ ఎక్కువ కావాలంటే మరి గంజి దొరుకుతుంది టౌన్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్చ్ పౌడర్ దుంపలతో తయారు చేసి అమ్ముతారు దాన్ని బాగా వేడి నీళ్ళు మరగబెట్టి దాంట్లో కలర్స్ వేస్తారు అంటే కొద్దిగా జిగిరిగా ఉంటుంది అంటే మన బ్లూ కలర్ బాటిల్ గమ్ ఎలా ఉంటుంది సొమ్ము గమ్ము మనం అప్లై చేస్తాం ట్రాన్స్పరెంట్ గమ్ ఉంటుంది అలాగే ఉంటుంది ఇది అలాగే ఉంటుంది అందులో కలర్స్ వేసి ఏం చేస్తే దీన్ని వేసిన తర్వాత చేతితోనే ఇలా ఉంటుంది డ్రై అయిన ఇలా వస్తుంది ఇంకా పువ్వు కూడా దువ్వితో అంటుంది అదొక రకమైన డిజైన్ అలా మన ఇష్టం మళ్ళీ ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని ఇలా టచ్ చేస్తాం అదొక చాలా డిజైన్స్ వస్తాయి ఒకటే కాదు ఒకటి ఇది కూడా హ్యాండ్ మేడ్ అయితే దీంతో మ్యాక్సిమం ఆ పేపర్ ఈ పేపర్ తేడా ఏంటంటే ఇది త్వరగా చినిగిపోయే అవకాశం ఉంది ఇది త్వరగా చినిగి ఎందువల్లంటే ఇది కంప్లీట్ వుడ్తో చేస్తాం చెక్కతో తయారు చేసిన పేపర్ కాబట్టి పల్ప్ మొత్తం తేగైపోయి ఉంటుంది పౌడర్లో ఉంటుంది కాబట్టి ఎలాగనేసరికి హ్యాండ్ మేడ్ బై కాటన్లో పల్ప్ ఎలా ఉంటుంది అంటే దూది కదా పచ్చి కదా అది ఇలా మిక్స్ అవుతుంది లోపల ఆ కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదా దారం ఆ దారం మ్యాక్సిమం స్టిక్ అవుతుంది ఒకదానితో అందువల్ల స్టిక్కింగ్ ఎక్కువ కాబట్టి దీంతో అయినా మీరు క్రాఫ్ట్ చేసుకున్న చిన్న చిన్న బ్యాగ్స్ చేసుకున్న కొద్దిగా గట్టిగా స్టిక్ అవుతుంది వీటితో చిన్న నాటకాలు ఏం చూసారా మీరు ఏమీ చూడండి సింగిల్గా ఇది యాక్చువల్లీ ఐ హావ్ ప్రిపేర్డ్ గ్రీటింగ్ దీని మీద మనం ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు
ఏం చెప్పగలరా? ఫ్యానా బిగ్ స్పారోస్ ఉంటాయి కదా, వింగ్స్. హెడ్ ప్లేస్ వదిలేసి డౌన్. కలర్ చేంజ్ చేస్తే మనకి వేరియేషన్ తెలుస్తుంది. సేమ్ కలర్తో చేస్తే సింపుల్. ఇవి ఇలాంటివి మీరు చేసుకోవచ్చు. ఇది సింపుల్ వన్. అదే చాలా మంది రోజ్ తయారు చేయడం వచ్చింది ఇందులో. How many members do you know how to prepare rose? Rose. అంటే కొంతమంది తెలుసా, కొంతమంది తెలియదు కదా. స్క్వేర్ పేపర్ తీసుకోండి, ఎనీ సైజ్ నో ప్రాబ్లం. If you want small one, you can take small square. If you want bigger one, take big. ఫోర్త్ కార్నర్ చేంజ్ చేయాలి, రౌండ్ చేసేయాలి. ఎగ్జాక్ట్ రౌండ్ అవసరం లేదు. తీసుకొని లైక్ కాయిల్, మన మెస్కిటో కాయిల్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఎక్కువ టర్నింగ్స్ ఉండాలి. అంతే. ఇంత పేపర్ 2 రౌండ్లు తిప్పేసారు అనుకోండి, ఫ్లవర్ రాదు సరిగా. కాబట్టి ఎక్కువ టర్నింగ్ ఉండాలి. ఎనీ సైజ్ ఇది ఎక్కువ కవర్స్ అంటే తక్కువ కవర్స్ అంటే స్టాక్ ఇది రౌండ్ కదా. చాలా మంది ఏం చేశారంటే ఇలాగనే చేశారు. అప్పుడు టర్నింగ్స్ ఎక్కువ రావు, ఫోల్డింగ్స్ ఎక్కువ రావు. రౌండ్ తీసుకొని ఇలా తీసుకోండి. కాబట్టి మీరు కటింగ్ చేసేటప్పుడు అనేవిధంగా చేసుకున్నా ఈ టర్నింగ్ ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఫోల్డింగ్ ఈజీగా. దీన్ని ఇలా రోల్ చేసుకుంటాం, స్టార్టింగ్ నుంచి రోల్ చేసుకుంటూ వచ్చాడు.
రోల్ చేసుకుంటూ వచ్చాడమే. రోలింగ్. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి కొద్దిగా చికాకు వస్తుంది, ఎక్కువ రోల్ చేసాం కదా. పేషెన్స్ ఉండాలి. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకి ఏం ఏర్పడుతుంది? ఓపిక, సహనం, ఓర్పు. పేషెన్స్ లేకపోతే మనం ఏమి చేయలేము, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, చేసే పని కాన్సన్ట్రేషన్ చేయలేము. కాబట్టి మెయిన్ పేషెన్స్ అనేది ఉంటుంది. లేకపోతే పేషెంట్ అయిపోతుంది. Is it true? You are not having any patience, automatically you become a patient. కదా, జస్ట్ లూజ్ చేసుకోవాలి, సెంటరింగ్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గమ్ ఎక్కడ వేయాలి? ఇది ఉంది కదా, ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ రోల్ మొత్తం తీసుకొచ్చి దీని మీద పేస్ట్ చేయాలి. ఓకే, అంటే గమ్ డ్రై అయ్యే వరకు కొద్దిగా పట్టుకోవాలి, పక్కన పెట్టి సెట్. డోంట్ టచ్. ఇదే గ్రీటింగ్ అనుకున్నాం కదా, ఇక్కడే పేస్ట్ చేస్తాను. తీసుకొని ఇప్పుడు లీవ్స్ కట్ చేయడం వచ్చా మీకు? ఒక రెక్టాంగిల్ షీట్ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోండి. ప్లెయిన్ లీవ్ డిజైన్ ఏమవుతుంది? అదే డిజైన్ కావాలంటే మనం ఏం చేస్తాం? లోపల కవర్స్ దించుకొని, నేను 3 కవర్స్ దించాను లోపల, దాన్ని మళ్ళీ కట్ చేసుకో. వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఒక టెక్స్చర్ అనేది ఉంటుంది, ఫోల్డింగ్స్ అంటే అక్కడ లైన్స్ ఉంటాయి లీఫ్కి. మనం ఏం చేయాలంటే అవి చూపించడానికి ఫోల్డింగ్ చేయాలి. అన్నీ ప్యారలల్గా ఉండాలి ఫోల్డింగ్స్ మొత్తం. చూడండి, అన్నీ ఒకే లైన్లో ఉన్నాయా? అప్పుడే కరెక్ట్గా. ఇప్పుడు ఓపెన్ చేయాలి. దూరానికి ఇది ఫోల్డింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని పేస్ట్ చేయాలంటే What is the paper name, sir? ఇది హ్యాండ్మేడ్. హ్యాండ్మేడ్ పేస్ట్ చేసినా అది ఎక్కువ రోజులు ఉంటుంది, డ్యూరేషన్. ఇది సరిగా కలర్ ఇలా అంటే కంప్లీట్గా పేపర్ పేస్ట్ చేసేయకూడదు, అది ఫ్లాట్గా అయిపోతుంది. ఇలా పెట్టడం వల్ల దీని కింద ఒక షాడో ఏర్పడడంలోని పైకి ఎంబోజింగ్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొక లీఫ్ చేసి ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక డ్రాయింగ్ కానీ, ఈవెన్ ఒక లెటర్ రాసేటప్పుడు కానీ మెయిన్ ఏం కావాలి? కంపోజిషన్ కావాలి. యూ వాంట్ టు రైట్ ఏ లెటర్, మీరు ఆలోచిస్తారు కదా ఎటువైపు ఏం చేయాలి అని ఒక ఫార్మేట్ ఉంటుంది కదా. ఆ కంపోజిషన్ అనేది కరెక్ట్గా లేకపోతే అందం ఉండదు మనం చేసే పని. నడిచే నడక కూడా కొంతమంది ఎలా నడుస్తుంటారు, ఆ మనిషి కూడా అలాగే తయారవుతాడు అన్నమాట. అన్ని టేక్లీ తీసుకుంటాడు, చేసే పని కూడా క్లారిటీ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది.
కొంతమంది చూడండి ఎలా నడుస్తారు, చక్కగా నడుస్తారు అన్నమాట. వాళ్ళు చేసే పని ఏదన్నా కరెక్ట్గా ఉంటుంది. చూడండి కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళు అబ్జర్వ్ చేయండి. అంటే మనం చేసే పని ద్వారా మనకి క్రియేట్ అవుతుంది. దీన్ని రాసే రైటింగ్ ఉందా, రైటింగ్ గుండ్రంగా రాసిన వాడు పని కూడా అందంగానే చేస్తాడు. అది గుండ్రంగా ఎందుకు రాస్తాడు, అందంగా ఉండాలి నేను చేసేది అని ఫీలింగ్తో ఉంటాడు. అలాగే ఏదైనా పని కూడా అలాగే చేస్తాడు. రాస్తారు కొద్దిమంది ఇటువైపు కాల్ చేస్తారు, కొద్దిమంది ఇటువైపు రాస్తారు. అంటే కొద్దిమందికి కొత్తదనం కావాలి. రైటింగ్ చూసి మనస్తత్వం చెప్తారు, తెలుసు కదా. మీ రైటింగ్ చూసి మీరు ఎలా అంటాడో నేను చెప్పే కదా. ఎందువల్లంటే మీరే చెప్పేయచ్చు, అర్థమైపోద్ది. కాబట్టి మనం చేసే పని నీట్గా కంపోజ్ చేసుకోవాలి. ప్లాన్ అనేది కరెక్ట్గా ఉండాలి. గమ్ ఎక్కడ సరిగా స్టార్టింగ్లోనే అది ఇక్కడ పెట్టేసాను అనుకోండి, అది ఒక్కోసారి అందంగా అనిపించింది. చూసుకోవాలి ఎక్కడ పెడితే బాగుంటుంది, ఆ ప్లేస్ని బట్టి మాకున్న ప్లేస్ని బేస్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే, కత్తిపెన్ని కొద్దిగా క్రాస్ పట్టుకొని ఇలా అంటే ఏమవుతుంది, పేపర్ టర్న్ అవుతుందా. ఆ కవర్స్ కావాలనుకుంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కవ్ తిరిగింది ఉంది కదా, డ్రై అవ్వకపోతే ఏమవుతుంది, ఊడిపోతుంది. మ్యాక్సిమం డ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఫెవికాల్ ఏంటంటే ఫెవికిక్ మీరు ఆ మ్యాక్సిమం వాడకండి, ఎందుకంటే చేసి కంటుంది అనుకో. ఫెవికిక్ కాదు, ఫెవికాల్ మన, నాట్ ఫెవికిక్. ఇట్స్ డేంజర్. చేతికి అంటుకుంది అనుకో, చర్మంతో అంటుకుపోద్ది, ఇంకా ఊడదు. ఇంకా ఇలా అక్కడక్కడ దానికి ఫిక్స్ చేసుకోవాలి. మీరు ప్లెయిన్గా కట్ చేసి పెడేస్తే అందం ఉండదు. ఏముంది, పేరెంట్స్ మీరు ఇలా తయారు చేసారు అనుకో, మీరు ఎలా చేసినా ఏమవుద్ది, మీ పేరెంట్స్కి హ్యాపీ ఫీల్ అవుతారు. రెక్టాంగిల్